ఎస్టేబుల్ మల్టీవైబ్రేటర్ 1లో కొంత చూసాము. పార్ట్ 2లో ఒకసారి చూడండి. మనం ఇక్కడ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ తీసుకుంటున్నాము. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కలెక్టరు, ఇది బేసు, ఇది ఎమిటరు. ఓకే, ఇది విసిసి, ఆర్ఎల్, ఇది C2, ఇది C1, R1, RB1, RB2, ఇది T1, T2. ఇక్కడ చూడండి, ఏదో ఒక ట్రాన్సిస్టరు స్టేబుల్ స్టేట్లోకి కట్ ఆఫ్ రీజను, సాచురేషన్ రీజన్, రెండు రీజన్స్. యాక్టివ్ రీజన్ అనేది ఇది ఉండదు. ఇక్కడ సపోజ్ ఇది కట్ ఆఫ్ రీజన్లోకి వెళ్దాం అనుకుంటే ఇది ఖచ్చితంగా సాచురేషన్ రీజన్ ఉంటుంది. ఎందుకు చెప్తా. ఆలోపు ఆర్సీ సర్క్యూట్ నువ్వు బేసిక్ ప్రిన్సిపల్స్ తెలుసుకోవాలి. ఆల్రెడీ నేను చెప్పినట్టుంది, బట్ ఇంకోసారి చెప్తాను. ఆర్సీ సర్క్యూట్లో ఇది ఆర్సి, ఇది వోల్టేజ్. ఇక్కడ వీసీ ఎంత ఉంటుందంటే, ఇక్కడ వీసీ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్సియంట్లో మీరు నేర్చుకోండి. ఎలా నేర్చుకుంటామంటే, స్విచ్ క్లోజ్ చేసిన వెంటనే కెపాసిటర్ విల్ బిహేవ్స్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్. కెపాసిటర్ విల్ యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్. సపోజ్ ఐ అనుకోండి, V ఈక్వల్ టు RI ప్లస్ 1/C ఇంటిగ్రల్ IDT. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే నువ్వు ఇంటిగ్రేషన్ ఉంటుండగా డిఫరెన్షియల్ ఈక్వేషన్ని, అంటే ఇది ఇంటిగ్రేషన్ ఉన్న డిఫరెన్షియేషన్ ఈక్వేషన్లోకి మార్చాలంటే బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేయి విత్ రెస్పెక్ట్ టు T. ఎలా అంటే, ఇప్పుడు ఇది కాన్స్టెంట్ వోల్టేజ్, సో 0 ఈక్వల్ టు RdI/dt. R వేరియబుల్ కాదు, 1/C ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేట్ చేస్తే I ఈక్వల్ టు ఆల్రెడీ ఇది అంటే di/dt ప్లస్ 1/RC I ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి I కనుక్కుంటాం. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, అది ఇదేంటి, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషను, సింగిల్ ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషను. దాన్ని బట్టి మ్యాథమెటిక్స్లోకి వెళ్ళి ఒకసారి సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా. సో వన్స్ కరెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ వోల్టేజ్ కావాలంటే V ఈక్వల్ టు CdV/dt. CdI తప్పేదన్నా, VC ఈక్వల్ టు 1/C ఇంటిగ్రల్ IDT కదా. VC ఈక్వల్ టు బోత్ డిఫరెన్షియేట్ చేస్తే దీంట్లో పంపించు, VC ఈక్వల్ టు ఇంటిగ్రల్ IDT, అంతే కదా. అంతే. ఇది మనకు VC కావాలంటే ఇంటిగ్రల్ 1/C ఇంటిగ్రల్ IDT 0 to T వేస్తాం, ఆర్ 0 మైనస్ ఇంటిగ్రల్ 0 మైనస్ టు T. ఎందుకంటే 0 మైనస్ అంటే బిఫోర్ స్విచ్చింగ్ యాక్షన్ ఏదైనా వోల్టేజ్ అందులో ఉందని. ఇలా నువ్వు చేసినప్పుడు నౌ యూ గెట్ VC ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ద వోల్టేజ్, సప్లై వోల్టేజ్ 1 మైనస్ e పవర్ మైనస్ T/RC వస్తుంది. రైట్. ఇక్కడ నుంచి ఇంటిగ్రేషన్ నుంచి వచ్చినప్పుడు దీని అర్థం ఒకసారి చూసుకోండి. దీని మీనింగ్ ఏంటంటే, T 0 ఉందనుకోండి, e పవర్ 0 1 మైనస్ 1 0, అంటే T ఈక్వల్ 0 ఇనిషియల్గా ఉన్నప్పుడు. T ఈజ్ ఇన్ఫినిటీ అనుకో, e పవర్ మైనస్ ఇన్ఫినిటీ, దట్ ఈజ్ 1/e పవర్ ఇన్ఫినిటీ. e పవర్ ఇన్ఫినిటీ 0, e పవర్ ఇన్ఫినిటీ ఈజ్ ఇన్ఫినిటీ, సో 1/∞ ఈజ్ 0. కాబట్టి T ఇన్ఫినిటీ ఉన్నప్పుడు, అంటే స్విచ్ చేసి అలా క్లోజ్ చేసి ఉంచినప్పుడు ఇది V వోల్టేజ్కి ఛార్జ్ అయిపోద్ది. దీని మీనింగ్ అది. ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఈ VC అనేది
స్విచ్ చేసిన వెంటనే ఇది బ్యాటరీ ఛార్జ్ అవుద్దా, అదే ఇది వీసీ అనేది సప్లై వోల్టేజ్కి ఛార్జ్ అయిపోద్దా, వెంటనే అవుద్దా లేకపోతే లేజర్గా అవుద్దా అంటే డిపెండింగ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద ఆర్సీ. 1/RC కదా, T/RC బదులు అదే 1/RC తీసుకుంటే, ఇఫ్ దిస్ వాల్యూ ఈజ్ 1/RC ఈజ్ వెరీ హై, దెన్ దిస్ కెపాసిటర్ సడన్లీ రీచెస్ టు V, ఇమ్మీడియట్లీ రీచెస్ టు V. సపోజ్ ఇది లేదనుకో, అప్పుడు ఏమవుద్ది, స్విచ్ చేసిన వెంటనే డైరెక్ట్గా దీన్ని ఛార్జ్ అయిపోద్ది. అంటే R తక్కువ C ఎక్కువ ఉండాలా, R తక్కువ C కొంచెం ఎక్కువ ఉండాలా, అప్పుడే 1/RC బికమ్స్ హై వాల్యూ. ఎప్పుడైతే హై వాల్యూ ఉందో ఈ VC అనేది మీకు చెప్పినప్పుడు అర్థం కాదేమో, ఒకసారి వాల్యూస్ వేసుకోండి. ఎలా అంటే అప్పుడు మీకు అర్థం అవుద్ది. VC ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ V ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ టౌ. సో టౌ కాదు, సమ్ కాన్స్టెంట్ సమ్ K అనుకోండి, వేర్ K ఈజ్ T/RC. RC వాల్యూ ఈ T వాల్యూ అనేది 0 సెకండ్, 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్ అలా చేస్తాం కదా. 1/RC కూడా ఆల్ఫా T అనుకో మొత్తం, అంటే T/టౌ అంటాము. టైం కాన్స్టెంట్ ఈజ్ RC. VC ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ T/టౌ. ఈ T వాల్యూ మారుస్తూ ఈ స్మాల్ t ఈక్వల్ టు 0, 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్ అని వేస్తూ, టౌ అంటే RC కదా, దీనికి కూడా వాల్యూస్ ఇవ్వండి. ఎంత, 1, 2, 100, 200 అలా ఇస్తూ ఏ వాల్యూకి ఇది V అనింది VC అనింది Vకి వెళ్ళిపోద్ది. అంటే 1 మైనస్ వెరీ లెస్ వాల్యూ, 1 మైనస్ లెస్ వాల్యూ బికమ్స్ 1. సో దెన్ VC బికమ్స్ V అనమాట. ఏం లేదు, ఇక్కడ మామూలుగా ఈ ఫిగర్లో వేసినట్టయితే మీకు ఇది T, ఇది VC, మనం ఇచ్చిన వోల్టేజ్ V. ఇప్పుడు నువ్వు స్విచ్ చేయగానే కెపాసిటర్ అక్రాస్గా వోల్టేజ్ ఇలాగుందా. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, ఇదిగో ఇంకా ఎంత తొందరగా రైజ్ అయిపోద్దో అది. అంటే ఇదిగో తొందరగా ఇలా మెల్లగా రీచ్ అవ్వకూడదు, ఎందుకంటే స్విచ్చింగ్ యాక్షన్ వెరీ ఫాస్ట్గా ఉంటుంది కదా ట్రాన్సిస్టర్ది. సో తొందరగా రీచ్ అయిపోవాలి, మీరు బుర్రలు పాడు చేసుకోకండి. సో చాలా తొందరగా రీచ్ అయిపోవాలి VC వాల్యూ, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. ఓకే, సో ఆ రకంగా మీరు RC వాల్యూని డిజైన్ చేసుకోవాలి, రైట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, VCC ఇస్తున్నాం కదా, ఇది పాజిటివ్ వాల్యూ. ఎప్పుడు నీకు సాచురేషన్ రీజియన్లో ఈ జంక్షన్ పాజిటివ్ ఉండాలి, ఈ జంక్షన్ పాజిటివ్ ఉండాలి, దెన్ ఓన్లీ దిస్ విల్ యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు చిన్న మీరు క్లారిఫై చేసుకోండి. అయితే ఇది పాజిటివ్ వాల్యూ అయినప్పుడు ఇది NPN కదా. ఈ NPN ట్రాన్సిస్టర్లో ఇక్కడ చూడండి, ఈ జంక్షన్ ఇది PN, ఈ PN జంక్షను ఇది పాజిటివ్గానే అయితే ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది నెగిటివ్ అయితే రివర్స్ బయాస్. ఎప్పుడైతే రివర్స్ బయాస్ అయిందో మొత్తంగా కట్ అయిపోద్ది. యాక్చువల్గా దీన్ని పాజిటివ్లో ఉంచుకొని ఈ వాల్యూ పాజిటివ్ అని ఇక్కడ ఇచ్చేది నెగిటివ్ పాజిటివ్ అని దాని మీద ఈ ట్రాన్సిస్టరు షార్ట్ సర్క్యూట్ అయిందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇది ఎప్పుడు పాజిటివ్ ఎందుకు పెట్టామంటే, ఇది యాక్చువల్గా నెగిటివ్ ఇది N టైప్ కాబట్టి, కలెక్టర్ అనేది N టైప్ కాబట్టి పాజిటివ్ పెట్టాము. ఇక్కడ కూడా N టైప్ కాబట్టి కలెక్టర్ పాజిటివ్ పెట్టాము. ఇక్కడ కెపాసిటెన్సే ఇక్కడ మనకి మెయిన్ టార్గెట్ వాల్యూ. ఈ ట్రాన్సిస్టర్ని ఆన్ ఆఫ్ చేస్తుంది. ఎలాగో చూడండి. సపోజ్ ఇది షార్ట్ సర్క్యూట్ అయింది అనుకుందాం. ఇది షార్ట్ సర్క్యూట్ ముందుగా అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే, ఇది షార్ట్ సర్క్యూట్ అంటే అర్థం ఏంటి, దీని యొక్క టెర్మినల్ గ్రౌండ్ అవుద్ది, దీని యొక్క టెర్మినల్ గ్రౌండ్ అవుద్ది. సో ఇక సింపుల్గా ఇదేం లేదు, ఇది తీసేసి ఇలా పెట్టచ్చు, బట్ కొంతసేపు మాత్రమే. సపోజ్ ఇది T2 ఈజ్ ఇన్ సాచురేషన్ కండిషన్, అప్పుడు దీని యొక్క ఛార్జ్డ్ వాల్యూ పాజిటివ్ నెగిటివ్ ఉందనుకుందాం. అంటే దీనికి అక్రాస్గా వోల్టేజ్ ఉండాలి. అంటే ఏదో ఒక కండిషన్లో ఈ కండిషన్ అయితే సాటిస్ఫై అవుతుంది. ఇది ప్లస్ మైనస్ అనుకుంటే, అప్పుడు ఇది షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు
ఎందుకంటే సాచురేషన్ కండిషన్లో ఉంది అనుకున్నాం. ఇది కానీ ఏదో ఒకటి సాచురేషన్లో ఉండాలి. ఓకేనా? ఇది రాయడానికి పెద్దగా ఉండదు, బట్ అర్థం చేస్తే టకటక చేసి రాసేయచ్చు. బట్ అది గుర్తుంచుకొని ఏదో రాద్దామంటే మీ భ్రమ అవుద్ది. ఎప్పుడైతే షార్ట్ సర్క్యూటో ఈ టెర్మినల్ వచ్చి గ్రౌండ్ అవుతుంది, ఇది కూడా గ్రౌండ్ అయింది. అప్పుడు ఏమవుతుంది తెలుసా? దీని యొక్క టెర్మినల్ ఇటుపక్క వోల్టేజ్ మైనస్ కాబట్టి ఇది ఎక్కడ కనెక్ట్ అయి ఉంది? ఇక్కడ కనెక్ట్ అయింది. అంటే దీని బేస్కి ఈ నెగిటివ్ కనెక్ట్ అయి ఉంది. ఎప్పుడైతే బేస్కి నెగిటివ్ కనెక్ట్ అయి ఉందో ఇది పిఎన్ టైప్ జంక్షన్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి దిస్ విల్ గోస్ టు హాఫ్ కండిషన్. ఆల్రెడీ హాఫ్లోనే ఉందన్నాను, బట్ దీనివల్ల ఎక్కువ నెగిటివ్ చేసి దీన్ని హాఫ్ కండిషన్లో పెడుతుంది. ఎంతవరకు పక్కన పెట్టండి. అదే టైంలో దీని ద్వారా C2 అనేది గ్రౌండ్ అయింది. అంటే C2 ద్వారా యాక్చువల్గా ఈ కరెంటు ఇలాగా వస్తుంది, ఇలాగా వస్తుంది, ఇలాగా వస్తుంది, ఇలాగా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ పాత్ తీసుకుంటాం. ఇది షార్ట్ అయిపోయింది కదా, ఇక్కడ ఈ షార్ట్ అయింది కాబట్టి కరెంట్ ఇలా ఫ్లో అవుద్ది. ఎప్పుడైతే ఫ్లో అయిందో ఇది ప్లస్ మైనస్ ఛార్జ్ అవుద్ది, రైట్? అట్ ద సేమ్ టైము చూడండి, మెకానిజం ఎప్పుడు మీరు ప్యారల్గా ఆలోచించాలి. ఇది ప్లస్ మైనస్ అయిపోయింది, ఇది ప్లస్ ఇది మైనస్ అయిపోయింది. ఇప్పుడు ఈ కరెంట్ ఇలాగే కదా ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఇది ప్లస్, ఆల్రెడీ ఇది మైనస్ ప్లస్ ఉందన్నాను, ఎందుకంటే సాచురేషన్లో బిఫోర్ ఇది ప్లస్ మైనస్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే సాచురేషన్కి వెళ్ళిందో ఈ టెర్మినల్ ఇక్కడ గ్రౌండ్కి వచ్చింది కదా, ఈ గ్రౌండ్కి రావడం వల్ల ఈ నెగిటివ్ అనేది బేస్కి వెళ్ళింది, అగైన్ ఈ టెర్మినల్ గ్రౌండ్కి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కరెంట్ ఎలా పాత్ తీసుకుంటుంది? ఇలా తీసుకుంటుంది. ఎప్పుడైతే ఈ పాత్ తీసుకుందో ఈ నెగిటివ్ కాస్త జీరోకి వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ వీసీకి మన ఇది వీసీకి రీచ్ అయిపోయింది. ఫస్ట్ ఇది సాచురేషన్కి బిఫోర్ సాచురేషన్ స్విచ్చింగ్ యాక్షన్లో షార్ట్ అయింది అనుకుంటే ఇది ప్లస్ మైనస్ వీసీ అనుకున్నాము, ఎందుకంటే ఇక్కడ తీసుకోవచ్చు అవుట్పుట్, ఇక్కడ తీసుకోవచ్చు. ఇది వీసీనే, ఇది వీసీనే, ఎందుకంటే కలెక్టర్ వోల్ట్ టెర్మినల్ కాబట్టి. ఇప్పుడు ఈ ఫస్ట్ ప్లస్ మైనస్ ఉందన్నాను కదా, ఇప్పుడు దీని ద్వారా ఇది డిశ్చార్జ్ అవుతుంది. ఈ కెపాసిటరు దీని ద్వారా గ్రౌండ్కి కనెక్ట్ అయింది. అప్పుడు ఇది నెగిటివ్ పాజిటివే కాదు దీనికి ఇచ్చేది. ఇప్పుడేమవుతుంది? ఈ నెగిటివ్ పాజిటివ్ వాల్యూ అనేది కరెంట్ ఇలా ఫ్లో అవుద్ది కదా, ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఈ మైనస్ ప్లస్ అనేది కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది ప్లస్ మైనస్ అయ్యే ముందు జీరోకి వస్తుంది. సో ఎప్పుడైతే జీరోకి వచ్చిందో దీని వోల్టేజ్, ఈ వోల్టేజ్ ఎక్కడుంది? ఇక్కడ చూడద్దు, అది ఇక్కడ తీసుకొచ్చి ఇలా కనెక్ట్ చేసాం కదా, ఇలా కనెక్ట్ అవుతుంది కదా షార్ట్ అయిన వెంటనే. ఎప్పుడైతే అయ్యిందో ఇప్పుడు దీనిలో జీరో వోల్టేజ్ వచ్చింది. ఎందుకు? దీనివల్ల కరెంట్ ఇలా ఫ్లో అయింది కాబట్టి. జీరో నుంచి ఇంక రైజ్ అవుద్ది కదా. ఎప్పుడైతే జీరో కంటే రైజ్ అయిందో అప్పుడు ఇది పిఎన్ డయోడ్ కదా, ఇది పిఎన్ డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉంది దీనివల్ల, ఎందుకంటే కరెంట్ ఇలా ఫ్లో అయింది. 0.7 వోల్ట్ పెరిగిందంటే దానికంటే, అంటే దానికి మామూలుగా 0.7 వోల్టేజ్ కదా బ్యారియర్ లేయర్. ఎప్పుడైతే 0.7 వోల్టేజ్ రైజ్ అయిందో ఆర్ జీరో వోల్టేజ్ రైజ్ అయిందో ఇది షార్ట్ అయిపోయింది, ఎందుకంటే ఇది ఫార్వర్డ్ బయాస్లోకి వస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఎప్పుడైతే షార్ట్ అయిందో దీని సంగతి చూద్దాం. ఎప్పుడైతే షార్ట్ అయిందో ఈ కెపాసిటర్ కూడా టెర్మినల్ వోల్టేజ్ షార్ట్ అయింది. అయితే ఈ కెపాసిటర్ వోల్టేజ్ ఎప్పుడైతే షార్ట్ అయిందో ఇలాగా, దీని నెక్స్ట్ టెర్మినల్ దేనికి కనెక్ట్ అయింది? బేస్ కనెక్ట్ అయింది. ఈ బేస్కి కనెక్ట్ అయినప్పుడు ఇది ఇమీడియట్ షార్టేజ్. అప్పుడు దీని యొక్క టెర్మినల్ వోల్టేజ్ ఎంత? ఇది రైట్ సైడ్ మైనస్. ఆ మైనస్ అనేది దేనికి ఇక్కడ కనెక్ట్ అయింది కదా, ఇదేంటి? పిఎన్ డయోడ్కి ఎప్పుడైతే నెగిటివ్ వాల్యూ వచ్చిందో ఇమీడియట్గా, ఎప్పుడైతే అంటే ఈ కెపాసిటర్ ఇలా యాక్ట్ అయిందో ఇది నెగిటివ్ పాజిటివ్, ఇది స్విచ్ ఆఫ్ కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయింది, ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇది ఓపెన్ సర్క్యూట్ కింద పనిచేసింది. ఇప్పుడు ఎప్పుడైతే ఓపెన్ సర్క్యూట్ కింద పనిచేసిందో అప్పుడు చూడండి, ఇది బేస్ టెర్మినల్ గ్రౌండ్ అయింది, ఈ కలెక్టర్ టెర్మినల్ గ్రౌండ్ అయింది, రైట్ కదా. ఇప్పుడు ఇది నెగిటివ్ పాజిటివ్ కదా, నెగిటివ్ పాజిటివ్ అనేది దీన్ని రివర్స్ కట్ ఆఫ్ రీజన్లో ఉంచుతూ ఇంకొకటి జరుగుతుంది, ఎందుకంటే ఇది ఇలా యాక్ట్ అవుతుంది కదా.
ఇప్పుడు ఈ కరెంట్ ఇలా ఫ్లో అవుద్ది, అంటే ఎలా ఫ్లో అవుద్ది, ఈ కరెంట్ ఇలా ఫ్లో అవుద్ది. ఓకే, ఈ కరెంట్ ఇలా ఫ్లో అవుద్ది. డౌట్ లేదుగా, రెండు ప్యారల్గా చూసుకోండి. మరి ఇది ప్లస్ మైనస్ ఉంది, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. అప్పుడు ఈ మైనస్ కాస్త ప్లస్ అవ్వడానికి రైజ్ అవుతుంది వోల్టేజ్. అంటే ఈ టెర్మినల్ వోల్టేజ్ ప్లస్, ఇది మైనస్ అవుతున్నప్పుడు ఇది ఆల్రెడీ అలా షార్ట్ అయింది కదా. ఎప్పుడైతే షార్ట్ అయిందో ఇది ఆల్రెడీ అదే విషయంలో ఇలాగ కరెంట్ ఫ్లో అవుద్ది. ఓకే, ఇంతకుముందు ఏంటి ఇలాగెళ్ళింది కదా, ఇది ప్లస్ మైనస్ అయింది. ఆ ప్లస్ మైనస్ అనేది దీన్ని ఫార్వర్డ్ బయాస్ చేసింది. చూసుకోండి స్లోగా. ఇప్పుడు ఎప్పుడైతే కరెంట్ ఇలా ఫ్లో అయిందో ఇప్పుడు ఇది ప్లస్ మైనస్ అయింది. ఇందాక ఇది మైనస్ ప్లస్ అయింది కదా. ఇప్పుడు ఇలా ఛార్జ్ అయినప్పుడు అగైన్ ఇది ప్లస్ ఇది మైనస్ అయింది. ఇలాగా షార్ట్ అయినప్పుడు ఇది పాతది, ఇది షార్ట్ అయినప్పుడు ఇది మైనస్ ప్లస్, మళ్ళీ ఇది షార్ట్ అయినప్పుడు ఇది ప్లస్ మైనస్. ఇక్కడ చూడండి ఇది ప్లస్ మైనస్ కదా, ఏది కరెంట్ ఎలా ఫ్లో అయింది, మళ్ళీ ఎలా ఫ్లో అయింది. ఇప్పుడు ఏమవుద్దంటే ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ప్లస్ మైనస్కి వచ్చిందో ఈ వోల్టేజ్ ఇలా కరెంట్ ఫ్లో అవడం వల్ల ఇది టర్న్ ఆన్ అవుద్ది. ఎప్పుడైతే టర్న్ ఆన్ అయిందో చూడండి, ఎప్పుడైతే టర్న్ ఆన్ అయిందో ఈ కెపాసిటర్ ఆల్రెడీ ప్లస్ మైనస్ ఛార్జ్ అయింది కదా, ఈ కెపాసిటర్ యొక్క రైట్ సైడ్ టెర్మినల్ గ్రౌండ్ అయింది. మరి లెఫ్ట్ సైడ్ టెర్మినల్ దేనికి కనెక్ట్ అయింది, ఇదిగో ఏ వాల్యూ నెగిటివ్. ఈ నెగిటివ్ వాల్యూ అనేది బేస్కి కనెక్ట్ అయింది. బేస్కి ఎప్పుడైతే కనెక్ట్ అయిందో ఇది టర్న్ ఆఫ్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే టర్న్ ఆఫ్లోకి వెళ్ళిందో ఇది ఆన్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఇది ఆన్ అయినప్పుడు ఏం మెకానిజం జరుగుతుందో చూడండి. ఆల్రెడీ చెప్పాను, రిపీట్ చేస్తున్నాను. ఇది షార్ట్ అయింది, ఇది షార్ట్ అయింది. ఇది షార్ట్ అవ్వడం వల్ల ఇది దీన్ని నెగిటివ్ చేసి హాఫ్ చేసింది, రైట్. ఇప్పుడు ఇది షార్ట్ అయింది అన్నాను కదా, మరలా అగైన్ ఇప్పుడు ఎప్పుడైతే ఇది షార్ట్ అయిందో ఈ కరెంట్ ఫ్లో ఎలాగో ఇలా తీసుకుంటుంది. కరెంట్ ఫ్లో ఇలా తీసుకుంటుంది. రెండు ఎప్పుడైతే ఇలా తీసుకుందో సర్టన్ వాల్యూలో ఇది ప్లస్ మైనస్ అవుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే ప్లస్ మైనస్ వోల్టేజ్ కరెంట్ ఇలా కదా ఫ్లో అవుతుంది. సో ఇది ప్లస్ మైనస్ అయింది, అగైన్ ఇది కూడా ఇది ప్లస్ మైనస్ అయింది. సేమ్ టైం జరుగుతుంది చూసుకోండి. ఎప్పుడైతే ఇలా వచ్చినప్పుడు ఇది ప్లస్ మైనస్ అయింది, ఇదేమో ఇలా వచ్చినప్పుడు ఇది ప్లస్ మైనస్ అయింది. అయితే ఇది ఆల్రెడీ గ్రౌండ్ అయింది కాబట్టి ఇటు పక్క సైన్ ప్లస్ కాబట్టి ఆ ప్లస్ వాల్యూ దీనికి కనెక్ట్ అయింది కాబట్టి పిఎన్ డయోడ్ విల్ యాక్ట్ యాజ్ ఏ ఫార్వర్డ్ బయాస్ బికాజ్ ఆఫ్ దిస్. సో ఇమీడియట్గా ఇది షార్ట్ అవుతుంది. ఎప్పుడైతే షార్ట్ అయిందో ఈ టెర్మినల్ షార్ట్ అయినట్టు, ఈ టెర్మినల్ షార్ట్ అయినట్టు. ఎప్పుడైతే దీని టెర్మినల్ యొక్క లెఫ్ట్ సైడ్ది ప్లస్ కదా షార్ట్ అయిందో, రైట్ది ప్లస్ మైనస్ కదా, మైనస్ అనేది దీని బేస్ కనెక్ట్ అయింది అవుతుంది ఇమ్మీడియట్గా. సో ఎప్పుడైతే నెగటివ్ ప్లేట్ దానికి గ్రౌండ్కి కనెక్ట్ అయిందో దిస్ బికమ్స్ వాట్, హాఫ్ కండిషన్. ఇప్పుడు ఇది ఎప్పుడైతే హాఫ్ కండిషన్లోకి వచ్చిందో ఇది ఆల్రెడీ ఆన్ కండిషన్లోకి వస్తుంది. ఎందుకంటే ఇది ఆఫ్ కండిషన్లో ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ అగైన్ మెకానిజం, ఇది హాఫ్ కండిషన్లోకి వచ్చింది, ఆన్ కండిషన్లోకి వచ్చిందంటే కరెంట్లు ఎలా ఫ్లో అవుతాయి, ఇలా ఫ్లో అవుతాయి. ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఇప్పుడు ఇది మైనస్ ప్లస్ అన్నాను కదా, కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది కదా, ఇది ప్లస్ ఇది మైనస్, దీని యొక్క ఇది ప్లస్ మైనస్, రైట్. అంటే ఇది మైనస్ ప్లస్ నుంచి ప్లస్ మైనస్కి వచ్చిందంటే ఇమీడియట్గా ఇది దీనివల్ల ఇది ఆన్ కండిషన్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఇది ప్లస్ మైనస్, సో ఇది ఏమో ఆన్ కండిషన్లోకి వెళ్తుంది, దీనివల్ల ఇది ఆఫ్ కండిషన్లోకి వెళ్తుంది. అంటే ఈ రెండు కెపాసిటర్ వల్ల ఎంత మెకానిజం జరుగుతుందో చూడండి. ఈ మెకానిజం వల్ల ఇది హాఫ్ కండిషన్లోకి వెళ్తుంది, ఓకేనా. దీనివల్ల ఇది ఆన్ కండిషన్లోకి వస్తుంది. అదే దీనివల్ల ఇది ఆన్ కండిషన్లోకి వస్తే దీనివల్ల ఇది హాఫ్ కండిషన్లోకి వస్తుంది. ఈ మెకానిజం మీరు అర్థం చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లేకపోతే కొంచెం కొంచెం ఏంటి మైండ్లో పెట్టుకొని నువ్వు ఎంతకాలం పరిగెత్తలేవు. నువ్వు అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళి ఎంత నువ్వు రాయగలవో అంత రాసి రాగలవు, రైట్. ఇప్పుడు దాని వే ఫామ్స్ ఒక్కసారి చూద్దాము. వే ఫామ్స్
వేవ్ ఫామ్స్ ఏదేది గీస్తామో చూడండి. వేవ్ ఫామ్స్ ఇక్కడ గీయడానికి మీకు ఏం గీస్తామంటే వోల్టేజ్ అక్రాస్ ఇక్కడే గీస్తాను మళ్ళీ. ఇక్కడ వేవ్ ఫామ్ గీయాలంటే దేనికి మధ్యలో వేవ్ ఫామ్ గీస్తామంటే విఅవుట్, ఇది విఅవుట్ అనొచ్చు, VC1 ఓకేనా. దిస్ ఈజ్ ఆల్సో VC2 అంటాం దీన్ని. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్కి ఇంకోటి ఏంటంటే ఇది VB1, ఇది VB2. యాక్చువల్గా VB1 VB2 ఆర్ ద వోల్టేజెస్ ఆఫ్ వోల్టేజ్ అక్రాస్ C1 ఈజ్ VB1, C2 ద వోల్టేజ్ అక్రాస్ C2 ఈజ్ VB2. ఇందాక ట్రాన్సియెంట్స్ గురించి చెప్పాను కదా, సో అక్కడి నుంచి తెచ్చుకున్నాం. అదే ట్రాన్సియెంట్ వాల్యూస్ ఉన్నాయి కదా, ట్రాన్సియెంట్ సర్క్యూట్ ఉంది కదా, అది ఫస్ట్ది VC1, నెక్స్ట్ది VB1. అంటే ఈ వోల్టేజ్ అక్రాస్ గీద్దాం, తర్వాత ఈ రెండు ప్యారలల్గా గీయాల. VB1 అంటే ఇక్కడ చూడండి, ఇది 0 అమ్మా, దేనికి ఎక్కడదక్కడే కంగారు ఏం పడద్దు. ఇది T, ఇది T. ఇది వరుసగా ఎందుకు గీసానంటే కావాలంటే చిన్నది గ్యాప్ పెడదాం. XY యాక్సెస్లు అంతే, రైట్. ఇది అవుట్పుట్, దట్ ఈస్ VC2, ఇది VB2. ఓకే, సో VB2 VB1 ఆర్ ద వోల్టేజెస్ అక్రాస్ కెపాసిటర్స్, రైట్. ఇప్పుడు ట్రాన్సియెంట్ యాక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఇది షార్ట్ అయినప్పుడు ఈ కెపాసిటర్ యొక్క, ఇది పాజిటివ్ నెగిటివ్ అనుకున్నాం ఫస్ట్, ఈ కెపాసిటర్ ఇలాగా గ్రౌండ్ కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే గ్రౌండ్ కనెక్ట్ అయిందో వోల్టేజ్ ఎలా ఫ్లో అవుద్ది, కరెంట్ ఎలా ఫ్లో అవుద్ది, ఈ పాత్ ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా ఫ్లో అవుద్ది. అంటే ఇది వోల్టేజ్ సోర్స్, ఇది రెసిస్టరు, ఇది కెపాసిటరు, ఆ బోత్ 3 ఇన్ సిరీస్. అలాగే ఇది షార్ట్ అయింది అనుకుంటే ఇలా వస్తుంది, ఇలా డిశ్చార్జ్ అవుద్ది కరెంట్, రైట్. ఇది ప్లస్ మైనస్, ఇలా కరెంట్ వస్తున్నప్పుడు ఇది పాజిటివ్ నెగిటివ్ అవుద్ది, ఓకే కదా. ఇప్పుడు VC1 ఫస్ట్ ఏమనుకున్నాం, కట్ ఆఫ్ అనుకున్నాం. కట్ ఆఫ్ అంటే ఏంటి? ఎప్పుడైతే కట్ ఆఫ్ అంటే ఇది ఇందులోంచి కరెంట్ వెళ్ళదు. కట్ ఆఫ్ అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎంత ఉంటుంది? ఇది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎంత ఉంటుంది? ఈ వోల్టేజ్ ఎంతో ఆ వోల్టేజ్ ఉంటుంది. కావాలనుకుంటే కొంత ఇక్కడ డిశ్చార్జ్ అవుద్ది, ఎందుకంటే కొంత డ్రాప్ అవుద్ది ఇక్కడ. ఇలా అనుకుంటే KVL ఇలా వేస్తే చూసుకోండి, KVL ఇలాగొచ్చి ఇలా అనుకుంటే ఇది ఓపెన్ సర్క్యూట్ కదా, VC1. సో ఈ VCC ఈజ్ ఈక్వల్ టు ఈ డ్రాప్ ప్లస్ ఇది, రైట్. అప్రాక్సిమేట్ VC1 ఈక్వల్ టు VCC ఉంటుంది. ఓకే, అంతవరకు కండక్షన్లో ఉందనుకుని తర్వాత అది ఓపెన్ అయింది అనుకుందాం. ఫస్ట్లో ఇలా మీకు అర్థం కావడం కోసం, ఓకే, ఓపెన్ అయి ఉంది, రైట్. ఓపెన్ అయింది అంటే ఇటు నుంచి కరెంట్ వెళ్తుంది కాబట్టి అంత అలా ఆ లెవెల్లో మెయింటైన్ చేస్తుంది. షార్ట్ అయిపోతే షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అనుకో, 0కి వచ్చేస్తుంది. మళ్ళీ అగైన్ ఇది ఆన్ ఆఫే కదా, ఇది అంటే షార్ట్ సర్క్యూట్లో అంటే ఆన్ కండిషన్లో ఉంటే ఇది ఆఫ్, ఇది ఇది ఆన్ కండిషన్లో ఉంటే ఇది ఆఫ్ అయిపోతుంటుంది. కాబట్టి ఇది ఏమవుద్ది, ఉంటే
ఇమ్మీడియట్ స్విచ్చింగ్ యాక్షన్. అయితే ఇంకోటి ఏంటంటే అంతే కదా, రైట్. దానికి ఏమైనా లోటుపాట్లు ఉంటే చూద్దాం. ఇప్పుడు ఇది ఆఫ్ కండిషన్లో ఉంది అంటే బేస్ వోల్టేజ్ ఎలా ఉంది, ఇది ఆఫ్ కండిషన్లో ఉంది అంటే కరెంట్ ఇలా ఫ్లో అవ్వదు. ఎలా ఫ్లో అవుద్ది, ఇది ఇలా ఫ్లో అవుద్ది. RB1 RB2 రెండు ఈక్వల్ అనుకుందాం. ఎందుకంటే ఇది అది ఆన్ కండిషన్లో ఉంది, ఇది ఆఫ్ కండిషన్లో ఉంది కదా. మరి ఈ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ C1 ఈస్ VB1. సో కరెంట్ ఇలా ఫ్లో అవుద్ది. ఇలా ఫ్లో అవుద్దంటే ఆల్రెడీ ఇది ప్లస్ మైనస్ అన్నాం కదా. ప్లస్ మైనస్ అంటే ఎప్పుడైతే షార్ట్ అయిందో ఇలాగా ఇది ప్లస్ మైనస్ కదా, అంటే ఇది నెగిటివ్ పాజిటివ్ వాల్యూ. ఎందుకంటే ఇటు పక్క ప్లేటు నెగిటివ్ వాల్యూ, ఇటు పక్క పాజిటివ్ కదా. ఈ నెగిటివ్ వచ్చి పైన అనమాట, ఈ మైనస్ ప్లస్. సో దీనికి అక్రాస్గా వోల్టేజ్ ఫస్ట్ మైనస్ ప్లస్ కాబట్టి VB1 అనేది నెగిటివ్ వాల్యూలో ఉంటుంది, రైట్. ఇది ఇక్కడ కొంచెం చెరుపుతాను, మళ్ళీ ఇది వేస్తా. ఇక్కడ నెగిటివ్ వాల్యూలో ఉంటుంది. ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది తెలుసా, VCC. ఎందుకంటే కెపాసిటర్ VCCకే ఛార్జ్ అవుద్ది. మన కెపాసిటర్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ వోల్టేజ్ ఈస్ ద సేమ్ యాజ్ VB1. సో ఇక్కడ నుంచి యాక్చువల్గా చూడండి, ఇది ప్లస్ మైనస్ కదా, ఇలాగ వెళ్తుంది. అంటే ఈ కెపాసిటర్ వాల్యూ అనేది, ఈ కెపాసిటర్ వోల్టేజ్ వాల్యూ అనేది, ఇది ప్లస్ మైనస్ ఉంది కదా, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కదా. కాబట్టి దీని యొక్క సైన్స్ రివర్స్ అవుతున్నాయి కాబట్టి తర్వాత RCR ఇన్ సిరీస్. సో ద కరెంట్ వోల్టేజ్ డ్రాప్ మస్ట్ బి ఇన్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ మేనర్, రైట్. ఎప్పుడు ఇది ఆన్ కండిషన్లోకి వస్తుంది ఈ ట్రాన్సిస్టర్ ఇక్కడ ఆన్ కండిషన్లో ఉంటేనే, షార్ట్ సర్క్యూట్ అయితేనే జీరో వోల్టేజ్ ఉంటుంది. ఈ ట్రాన్సిస్టర్ జీరో వోల్టేజ్కి వస్తేనే, అంటే ఈ షార్ట్ సర్క్యూట్ అయితేనే ఈ వోల్టేజ్ అక్రాస్ VC1 బికమ్స్ జీరో. VC1 అంటే ఇక్కడ నుంచి గ్రౌండ్కి. కాబట్టి ఇది ఆన్ కండిషన్లోకి రావాలంటే ఏం రావాలి, ఇది ప్లస్ మైనస్ రావాలి. అయితే ఈ ప్లస్ మైనస్ వాల్యూ అనేది వోల్టేజ్ అక్రాస్ జంక్షన్. సిలికాన్ ట్రాన్సిస్టర్లో ఈ జంక్షన్ అక్రాస్గా వోల్టేజ్ ఫార్వర్డ్ బయాస్లో ఎంత అంటే 0.7 volts. సో ఆ 0.7 అనేది నీకు ఇక్కడ కనిపిస్తుంది, రైట్. మరలా ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్లోకి వెళ్ళిపోయింది. ఆఫ్లోకి వెళ్తేనే ఇక్కడికి అక్రాస్గా వోల్టేజ్ ఉంటుంది. ఎప్పుడైతే ఆఫ్లోకి వెళ్తే అర్థం ఏంటి, ఇది నెగటివ్, సారీ ఇది పిఎన్ కదా, ఇది నెగటివ్, ఇది పాజిటివ్ అని అర్థం. ఇది నెగటివ్ పాజిటివ్. సో ఇమ్మీడియట్గా ఆల్రెడీ ఛార్జ్లోకి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు ఇది ఆన్ కండిషన్ అంటే అర్థం ఏంటి, కరెంట్ ఇలా ఫ్లో అవుద్ది. ఇది ప్లస్ మైనస్, ఇంతకుముందేమో ఇది ప్లస్ ఇది మైనస్, కరెంట్ ఇలా ఫ్లో అవడం వల్ల ఇది ప్లస్ మైనస్లోకి వెళ్ళింది. మైనస్లోకి వెళ్ళిన వెంటనే ఈ నెగిటివ్ వాల్యూ అనేది దీనికి ఎప్పుడైతే అక్రాస్గా వస్తుందో ఇది ఆఫ్ కండిషన్లోకి వెళ్తుంది. ఆఫ్ కండిషన్లోకి వచ్చిందంటే VC1 బికమ్స్ VCC. ఈ ప్లేస్లో ఈ కెపాసిటర్కి అక్రాస్గా ఫుల్ వోల్టేజ్ ఉంటుంది. ఇది ప్లస్ మైనస్, అంతవరకు ఇది ఆన్ అవ్వదు. కాబట్టి VCC, రైట్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా డిశ్చార్జ్ అవుతుంది. మళ్ళీ అగైన్ ఇది. సో ఇదే యాక్షను ఈ ట్రాన్సిస్టర్కి ఎలాగైతే ఉందో దీనికి కూడా సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆఫ్లో ఉంటే ఇది ఆన్లో ఉంటుంది, ఇది ఆన్లో ఉంటే ఇది ఆఫ్లో ఉంటుంది, రైట్. అయితే ఇక్కడ కొంచెం మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది ఆఫ్లోకి వెళ్ళింది కదా, ఆఫ్లోకి వెళ్ళిందంటే ఫుల్ వోల్టేజ్ ఉన్నట్టు. అక్కడ ఇమ్మీడియట్ కాకుండా కొంచెం కర్వ్ ఉంటుంది, ఎందుకంటే RC సర్క్యూట్ కదా, ఇది ఉండదు. ఓకే. సో నేను దీని అవుట్పుట్కి గీసాను, మీరు దీని అవుట్పుట్కి అగైన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడే లైన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది VC2, ఇక్కడ
చూడండి, ఇది ఆఫ్లో ఉంది ట్రాన్సిస్టర్, వోల్టేజ్ ఉందంటే ఆఫ్లో ఉంది అంటే దీని అర్థం ఇది ఆన్లో ఉందని. ఇది ఆన్లో ఉందంటే అర్థం ఏంటి? అక్రాస్ దిస్ వోల్టేజ్ బికమ్స్ అవుట్పుట్ ఎంత? 0. అంటే ఇది ఆన్లో ఉంటే ఇది ఆఫ్లో ఉంటుంది. ఆఫ్లో ఉంటుంది కదా. ఎప్పుడు ఆన్లోకి వచ్చింది? ఇది ఆఫ్లో ఉంటే ఇది ఆన్లో ఉంది. ఆన్లో ఉందంటే షార్ట్ సర్క్యూట్ లెక్క. షార్ట్ సర్క్యూట్ అంటే V0 0. ఓకేనా? ఎందుకంటే ఈ వోల్టేజ్ గ్రౌండ్కి దీనికి మధ్యలో ఈ షార్ట్ సర్క్యూట్ కాబట్టి వోల్టేజ్ డ్రాప్ లేదు కాబట్టి 0. ఇప్పుడు T1 ఆన్లోకి వచ్చింది అంటే ఇది ఆఫ్లోకి వెళ్ళిపోద్ది. అంటే ఆఫ్లో అంటే ఓపెన్ సర్క్యూట్. అప్పుడు V0 = VCC. సో ఇది రైట్. మళ్ళీ ఇది ఆఫ్ స్టేట్లోకి వచ్చింది కాబట్టి ఇది ఆన్ స్టేట్లోకి వస్తుంది. ఆన్ స్టేట్ అంటే షార్ట్ సర్క్యూట్. ఇక్కడే కొంచెం మీకు ఇలా కర్వ్ వస్తుంది, రైట్? ఓకే, నౌ సేమ్ టైము VB1 ఈజ్ ద వోల్టేజ్ అక్రాస్ C1, ఎందుకంటే ఇది వచ్చి ఇలాగా యాక్ట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఇది ఆన్ కండిషన్లో ఉంది. ఇది ఆన్ కండిషన్లో ఉంది అంటే అర్థం ఏంటి? ఇది షార్ట్ సర్క్యూట్ అయింది అంటే ఇక్కడ వోల్టేజ్ అనేది ఈ టెర్మినల్ వోల్టేజ్ షార్ట్ అయిపోయినట్టే కదా. సో ఇది దీనికి అక్రాస్గా, జంక్షన్కి అక్రాస్గా డ్రాప్ మాత్రమే. ఓకే, ఇది ఎప్పుడైతే ఆఫ్ స్టేట్లోకి వచ్చిందో, ఇది ఆఫ్ స్టేట్లోకి వచ్చిందో, ఇది ఆఫ్ స్టేట్లోకి వస్తే ఇది ఆన్ స్టేట్లో ఉన్నట్టు. ఆన్ స్టేట్లో ఉందంటే దీని యొక్క టెర్మినల్ ఇక్కడికి వచ్చినట్టు. అంటే దీన్ని ఆఫ్ చేసిందంటే అర్థం ఏంటి? ఇది మైనస్ ప్లస్ ఉన్నట్టు, లేకపోతే ఇది ఆఫ్ అవ్వదు. కాబట్టి ఎందుకు ఇమ్మీడియట్ రివర్స్ చేసాం తెలుసా? ఇది చూడండి, ఫస్ట్ ఇది ఆన్ స్టేట్లో ఉందన్నాం. ఆన్ స్టేట్లో ఉందంటే అర్థం ఏంటి? ఈ టెర్మినల్ షార్ట్. ఎప్పుడైతే షార్ట్ అయిందో ఇది ప్లస్ మైనస్ ఛార్జ్ అవుద్ది, రైట్? ఇది ప్లస్ మైనస్ ఛార్జ్ అవుద్ది. ఆల్రెడీ ఇది ఇది మైనస్ ప్లస్ ఉంది కదా. ఈ మైనస్ ప్లస్ అనేది దీన్ని యాక్టివ్ రీజన్, అదే సాచురేషన్ రీజన్లోకి పంపిస్తుంది. ఇప్పుడు కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది షార్ట్లో ఉన్నప్పుడు ఇది ప్లస్ మైనస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది మైనస్ ప్లస్ ఇంతకుముందు ఉంది కాబట్టి ప్లస్ మైనస్ రైజ్ అవుతూ సర్టెన్ వోల్టేజ్ దగ్గర దీన్ని రివర్స్ బయాస్ చేస్తుంది. సర్టెన్ వోల్టేజ్ దగ్గర దట్ ఈస్ ఇది నెగటివ్ పాజిటివ్. అందుకు సడన్గా అంత వోల్టేజ్ మనం ఇక్కడ వేసాం. అక్కడి నుంచి మెల్లగా డ్రాప్ అవుద్ది. ఫుల్గా డ్రాప్ అయిపోయి కొంచెం ఛార్జ్ అయ్యే వరకు ఇది ఆఫ్ కండిషన్లోనే ఉంటుంది. T2 ఆఫ్ కండిషన్లోనే ఉంటుంది. ఎంతవరకు? అగైన్ మరలా ఈ కెపాసిటర్ ఛార్జ్ అయ్యే వరకు. ఇది ఒక్కసారి అర్థం చేసుకొని మీరు చేస్తే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు కదా. సో థియరీ ఏముందండి, టకటక రాసేయచ్చు. T1 ఆఫ్, T2 ఆఫ్ డ్యూ టు ది వోల్టేజ్ అక్రాస్ C1, VC1, VC2 అలా రాస్తాం. VC2, VC1 అంటే కుదరదు. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అలా రాస్తాం. ఓకేనా? సో ఇది ఇంత ఈజీగా ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ VC2 అనకండి, ఎందుకంటే VC2 ఈజ్ ద వోల్టేజ్ అక్రాస్ T2. వోల్టేజ్ అక్రాస్ T2 అంటే ఈ కామన్ కలెక్టర్ నుంచి తీసుకోవాల్సిన వోల్టేజ్, రైట్? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ట్రై చేయండి, లేకపోతే కామెంట్ చేయండి, ట్రై చేస్తా.